కేఎస్ ప్రసాద్ గారు ముఖ్యంగా కూటమి పాలనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసంతృప్తిగా ఉన్నారా అన్నట్టు కూడా ఒకవైపు వార్తలు వస్తున్న పరిస్థితి. తన సన్నిహితుల వద్దే ఆయన చెప్పుకుంటున్నట్టు మాట్లాడుకుంటున్నారు. ఆయన ఏమంటున్నారంటే, ఒకవైపు 15 ఏళ్ళు కొనసాగాలని నేను బలంగా అనుకుంటుంటే, ఇంకోవైపు ఏంటంటే ప్రభుత్వ పరిపాలన బాలేదు అన్నట్టు కూడా మాట్లాడుతున్నట్టు వార్తలు వస్తున్న పరిస్థితి. ఇంకోవైపు ఏంటంటే పవన్ వ్యాఖ్యలకు బీజేపీ ఇంకా మౌనంగానే ఉన్న పరిస్థితి. 15 ఏళ్ల పాటు కూటమి పాలన ఎట్లా కోరుకుంటారని చెప్పేసి. అదేవిధంగా మంచి జరిగితే చంద్రబాబు లోకేష్ ఖాతాలో, చెడు జరిగితే కూటమి ఖాతాలో అన్న చందంగా మారింది వాతావరణం అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు జనసేన నాయకులు. అంటే ఏం చెప్తారు? జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ ఎవరితో మాట్లాడు? తన సన్నిహితుల వద్ద నాదెల్లమన్నారు అంతేనా? అల్లాలు చెవులు కొరుక్కుంటారు, మనకేటి చేయగలం దానికి. వీళ్ళ చేతిలో ఏం లేదండి, ఇది ఓన్లీ పపెట్ షో. ఆ బీజేపీ వాడు కోతి ఆట ఆడిస్తున్నాడు వీళ్ళని. అతి దగ్గరలో షిండే రూపంలోనో లేకపోతే తెలుగుదేశంలో రామారావు గారు కొంప ముంచే బ్యాచ్ ఏదో సెట్ చేస్తున్నారు. అంతవరకు వేచి చూడడమే మనం. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారిని ఈ టర్మ్లో ఎలాగైనా ముఖ్యమంత్రి చేయడానికే ఆయన అంత సైలెన్సు, 15 ఏళ్ళు జయాపన, నీ దేహి అని దిక్కుమాల రాజకీయం చేస్తుంది ఆయన ఒకడే. ఎందుకంటే ఒక డిస్క్రిప్షన్ తీసుకునే దగ్గర అతన్ని తీసుకోవచ్చా లేదన్నది నీకైతే అనుభవం లేదు, కానీ పక్కన నాదెండ్ల మనోహర్కి అనుభవం ఉంది కదా. నేను పక్క దాంట్లో సివిల్ సప్లైస్ నీది కాబట్టి నేను వచ్చాను, ఆ రోజు సీజ్ ద షిప్ అన్నాను, అబాస్ పాలు అయ్యాను. అలా నేను హోమ్ మినిస్టర్ దాంట్లోకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అంటే, నా దానికి వస్తాను ఇంత అబాస్ పాలు వేసినప్పుడు దానికి వెళ్తే ఇంకా అబాస్ పాలు అవ్వన్న ప్రాథమిక అవగాహన కూడా ఆయన చెప్పకపోతే ఏడు చెప్తుండే ఆయన. హోమ్ మినిస్టర్ దాంట్లో అనవసరంగా మాట్లాడుతున్న విషయాలు కదా, 2 ఉదంతాలు. నేను హోమ్ మినిస్టర్ టేక్ ఓవర్ చేస్తే యాజ్ ఇఫ్ ముఖ్యమంత్రిలా మాట్లాడాడు. ఇంకోటి హోమ్ మినిస్టర్ గారు మొన్న రీసెంట్ పాస్ డెవలప్మెంట్లో ఆయన రియాక్ట్ అయింది డిఎస్పీ విషయంలో. దానికి పిల్లికి ఎలక్షన్లో రఘురామకృష్ణరాజు గారు ప్రతిస్పందించింది. ఇవన్నీ చూస్తున్నాం కదా. దేని మీద పొట్టలేనప్పుడు ఫ్రస్ట్రేషన్ కాకుండా ఇంకేం వస్తుంది? ఆ లెఫ్ట్ సినిమాయే. ఆ ముసోడికి ఇంట్లో ఆడవాళ్ళు టార్చర్ ఎడుతుంటే ఏడు చేస్తాడు, చిటికలు వేసుకుంటూ కూర్చుంటాడు. అలా ఎన్నాళ్ళు చిటికలు వేసుకుంటూ కూర్చుంటాడు పవన్ కళ్యాణ్. ఎక్కడో దగ్గర వెంట అవుట్ కావాలి, వెంట అవుట్ అవ్వడానికి లేదు. కబంధ హస్తాల్లో చిక్కున్న ధృతరాష్ట్ర కౌగిల్లో ఉన్నాడు, తప్పించుకోలేడు. అవతల బీజేపీ ఇచ్చే టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మాత్రమే ఇతనికి ఒక పదవి ఇచ్చి కూర్చోబెట్టారు. అది ఎప్పుడు వెయిట్ చేయాలి, పేషెన్స్ కావాలి దానికి. పేషెన్స్ నీకే ఇతనికే ఉంది. పవన్ కళ్యాణ్ చాలా పేషెంట్గా సంయమనంగా అన్ని బాధలు భరిస్తున్నాడు. కానీ కార్యకర్తలు, నాయకులు ఎలా స్ట్రగుల్ అవుతున్నారు గ్రాస్ రూట్ లెవెల్లో. అది ఫ్రిక్షన్ పెరిగిపోతుంది. ఇతనా దొరకడు. మన దాసరామ్ గారు ఇంటర్వ్యూ చూశారు కదా, ఆఫీసర్ దొరకడు, పార్టీ ఆఫీస్కి రాడు, వ్యక్తిగతంగా కలిసే ఛాన్స్ లేదు. అలాంటప్పుడు తప్పించుకున్నాడు ధన్యుడు సంస్థ అంటే ఏంటంటే హైదరాబాద్లో ఉంటాడు మోస్ట్ ఆఫ్ ద టైం. అయినా హెలికాప్టర్లో దిగుతాడు, ఏరోప్లేన్లో దిగుతాడు, హెలికాప్టర్ ఎక్కి వెళ్ళిపోతాడు, మళ్ళీ వచ్చేస్తాడు, వెళ్ళిపోతాడు. అలాంటి దగ్గర మనుషులకి ఇంటరాక్షన్ లేదు. ఒకవేళ కలిసినా గట్టిగా కంప్లైంట్ ఇస్తే సస్పెండ్ చేసేస్తున్నాడు. గట్టిగా కంప్లైంట్ ఇస్తే ఎవరు అలా వద్దు, 15 సంవత్సరాలు నేనే ఉండాలి, మీరే ఉండాలి, నా వల్ల మీరు, మీ వల్ల నేను, అని లేనిపోయిన చిన్నపిల్లల కాకం కాదని చెప్తాడు. ఎవరో ఉంటారు. ప్రత్యక్ష రాజకీయాల్లో నియోజకవర్గంలో పొట్టున్న ఎమ్మెల్యే, పొట్టలేని ఎమ్మెల్యే, స్థానిక నాయకుడు ఎవరిని కనికరం లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటే, నెత్తి లేకపోతే పొండి అన్నట్టుగా ఉంటే ఎక్కడికి లీడ్ అవుతుంది ఎలక్షన్? ఎలక్షన్ దాకా వీళ్ళు మళ్ళీ బతికి బట్టకట్టాలి కదా. ఎవరైనా రాజకీయ క్షేత్రంలో ఒకసారి గెలిచినోడు మళ్ళీ గెలాలో, లేకపోతే ఆడ బాధలు ఎవరు పడాలి కదా. నెక్స్ట్ ఏ మొఖం పెట్టుకెళ్ళాలి అందరూ, ప్రతి ఒక్కడికి ప్రశ్న కింద మిగులుతుంది. సో అట్లా సమాధానం ఎవరు ఇవ్వాలి? ఆ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఇవ్వాలి. దానికి ఎంతసేపు సైలెన్స్ ప్లీజ్, అలరి చేయకండి, నోటి మీద వేలేసి కూర్చోండి, 15 ఏళ్ళు మనమే. వాళ్ళేమో బీజేపీ వాళ్ళు చాలా ఖతర్నాక్గా ఇప్పటిదాకా ఎంతసేపు రెడ్లు లేదా చౌదరిలో వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, నీకు ఒక అవకాశం ఇస్తాను, ఒక కోట శ్రీనివాసరావు చూడు చికెన్ కర్రీ అని చెప్పి కోడి ఎలగట్టినట్టు నీకే 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 అని చెప్పి మెస్మరైజ్ చేసి కూర్చోబెట్టారు. ఇది ఒక్కసారి నా వల్ల అయిపోద్ది కాబట్టి తూచి మనం ఏదైనా చేసి వచ్చిన టెన్షన్లో ఇతను ఇప్పుడు రేపు అలా గ్లూకోజ్ యాడ్ సి అనే అడ్వర్టైజ్మెంట్ వచ్చింది మా చిన్నప్పుడు. వాళ్ళ నాన్నకు బంతేరు, ఆడ మాత్రం అని ఎదురు చూస్తుంటాడు. ఆ పాత అడ్వర్టైజ్మెంట్ ఏడని దొరుకుతుందో అది ప్లే చేసి చూపిద్దాం అనిపిస్తుంటుంది. అది వాళ్ళ పవన్ కళ్యాణ్ రోల్. అది వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఈజ్ వెయిటింగ్ ఫర్ బాల్ టు కమ్ ఇన్ హిస్ హ్యాండ్. అది రాదు, ఇప్పుడప్పుడు రాదు. ఎందుకంటే ఇక్కడ 134 స్థానాలు గతంలో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కానప్పుడు షిండేలు అటువంటి తయారు చేయడానికి చాలా టైం పడుతుంది. ఆ షిండే ఇక్కడ పవన్ కళ్యాణే. వీళ్ళు ఇటు నుంచి లోకేష్ మూవ్ చేస్తే అటు నుంచి షిండే మూవ్ బీజేపీది తథ్యం. అప్పుడు అసలైన ఫ్రిక్షన్ బయటకు వస్తుంది. దానికోసం అతనికి సహనం కావాలి. ఆ సహనం అతను ఏం చేస్తాడంటే, దొరికితే నన్ను కుమ్మేస్తారు కాబట్టి హైదరాబాద్లోనూ సినిమాలు, షూటింగ్లు, డబ్బింగ్లు ఏవో చెప్పుకొని కాలక్షేపం చేసుకొని తిరుగుతున్నాడు. హౌ లాంగ్? హీఈస్ ఓన్లీ సర్వైవింగ్ ఫర్ హిస్ సేక్. బట్ వాట్ అబౌట్ పార్టీ అన్న దగ్గర అతనికి సమాధానం లేదు. నలుగురికోసారి బయటకు వస్తాడు అడ్వర్టైజ్ చేసి. పార్టీ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి క్షేత్రస్థాయిలో పర్యటనలు, క్షేత్రస్థాయిలో పార్టీ పునర్నిర్మాణం అని పెట్టగలరు. 10 ఏళ్ళు అయింది. ఒక పక్క 13 స్థానాలు బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎత్తి గెలిపించుకుని ఇచ్చిన స్థానాలు బీజేపీకి త్యాగం చేసి ఏంది? అది అందరికీ తెలిసిన విషయం, ఆయనకు బాగా తెలిసిన విషయం. కానీ
అది ఎక్కడ పోర్ట్రేట్ అయిపోతుందో అన్న దగ్గర వాళ్ళు చెప్పిన కోడి కథ ఏంటంటే నీకు షిండే రూపంలో ముఖ్యమంత్రి బిస్కెట్ ఇటు నుంచి లోకేష్ మూవ్ ఇట్లా స్టార్ట్ చేయనండి అటు నుంచి మేమని వాళ్ళు అంతకన్నా అక్కడ చంద్రబాబు నాయుడు అంతే కొన్ని విషయాలు ఎలా ఉంటాయి అసలు మామూలుగానే ఇనువుకు తుప్పు పట్టించి దాంట్లోంచి మొలకలు తెప్పించగలరు నీటిలో పెడితే. ఓకే, అంచేత కర్ర ఎరగదు పాము సవదు నీ కోరిక తీరదు రెండిట్లో మధ్యలో సతమతం అయిపోతుంది ఒకటి పవన్ కళ్యాణ్. అంచేత ఆ గమ్యం లేని ప్రయాణాలు అంటారు చూడండి, దిక్సూచి లేని నావా అలాంటి పరిస్థితి అతను కోరి తెచ్చుకున్నాడు. అంచేత అనుభవించాల్సింది ఆయనే. అంటే 15 ఏళ్ళు బలంగా ఉంటాం ఎలా ఉంటారు ఇప్పుడు మీ నాన్నగారు మిమ్మల్ని ఎల్కేజీలో జాయిన్ చేస్తారు, 15 సంవత్సరాల పాటు నా కొడుకుని బాగా చదివిస్తే 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి స్కాలర్షిప్ వచ్చి అతను ఇంటర్ చదువుకుంటాడు, లా చదువుకుంటాడు. ఇదంతా ఆయన ప్రాస్పెక్టివ్ థింకింగ్లో ఎల్కేజీలో నేను జాయిన్ చేసినప్పుడు ఉంటుంది. ఎల్కేజీ నుంచి నువ్వు ఇంట్లో కూర్చుని గోలికాయలు ఆడుకొని పత్తలు ఆడుకొని తిరిగి చదివే అవ్వలేదు అనుకో నీకు. అతను డ్రీమ్స్ మాట దేవుడు నిన్ను ఎలా కాపాడుకోవాలన్న దాని మీద అతను ఆలోచిస్తుంటాడు కదా. పవన్ కళ్యాణ్ పరిస్థితి అదే. డ్రీమ్స్ అండ్ ఎలా ఉన్నాయంటే 15 సంవత్సరాలు నేను ఉండిపోవాలి వెళ్తూ ఉంటేనే నేను బతుకుతాను అన్నది అతను ఒక్కడికే తెలుసు. కానీ ఇతను ఇచ్చిన ఎలివేషన్స్కి ఎలా అంటే వాళ్ళు అరే మా పవన్ కళ్యాణ్ మన జాతీయ ఉద్ధరణ కోసం మా సామాజిక వర్గం నుంచి ఆవిర్భవించిన అతిరథ మహారథుడితో ఏదైనా జరుగుతుంది, ఇతని వల్ల ముఖ్యమంత్రి పదవి వచ్చి మా ఫస్ట్ అవర్ టైం హిస్టరీ క్రియేట్ చేద్దాం అన్న కాన్సెప్ట్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇతను లాజిస్టిక్స్ అన్ని ఎలా ఉంటున్నాయంటే ఇతను టెరిటరీ ఫిక్స్ చేసుకుని దాంట్లో కోపస్థ మండూకంలో ఉన్నాడు. నేను బతకాలంటే ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత రియలైజేషన్ వచ్చింది అతనికి, నేను తెలుగుదేశం అత్యదంలో ఉంటేనే బతికి పట్టగలను, లేదంటే నాకు దిక్కు లేదు. ఇది వాళ్ళకి వెళ్ళి చెప్పగలడా? వాళ్ళు వెళ్ళగానే అక్కడికి వెళ్ళగానే సార్ సీఎం సార్ నాళ్ళు అరుస్తుండ్రు. ఆ ఎలివేషన్లు మామూలుగా ఉండట్లే. ఈ మధ్యలో సతమతమై మానసిక సంఘర్షణకు గురవుతున్నాడు అంటే పవన్ కళ్యాణ్. బీహార్ ఎన్నికల తర్వాత ఇక్కడ షిండే వర్గం కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉందని లేకపోతే షిండే ఆల్రెడీ రెడీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ రూపంలో. కానీ ఇటు నుంచి మూవ్ కావాలి. తెలుగుదేశం నుంచి లోకేష్ మూవ్ పడిందంటే అటు నుంచి వాళ్ళ మూవ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. జనసేన బీజేపీ జనసేనకి అసలు ఏమీ లేదు సార్. వాళ్ళు బీజేపీ కబంధ హస్తాల్లో చిక్కుకొని ఉన్నారు. పైకి ఏంటంటే అందరికీ అనుమానం రాకుండా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం అన్నట్టుగా ఇటు మూడో కంటికి అనుమానం రాకుండా తిప్పుతున్నారు. వాళ్ళ దగ్గర పనికొచ్చిన నాయకుడు ఉంటే వాళ్ళకి తెప్పలేవు. ఇక్కడ ఎవడు దమిడికి పనికొచ్చిన బీజేపీ కూడా ఎవడు లేడు ఆంధ్రప్రదేశ్లో. అది వాళ్ళ మెయిన్ తలకాయ నొప్పి. సో అప్పుడు ఏం చేయాలంటే ఇతన్నే ఇప్పుడు ఈయన డైరెక్ట్గా బీజేపీలో మెర్జ్ చేస్తారు అనుకోండి, అన్నాదే పని చేసి ఈయన ఏదో పని చేసేటని అసలు వాళ్ళు క్షమించరు. కాబట్టి ఈ కొత్త నటనకి తెరలేపారు. అతను ఎలా ఉందంటే పరిస్థితి మెంగమంటే పాము కోపం, కక్కమంటే కప్ప కోపం అన్న టైప్ ఏదో ఉంటుంది చూడండి కదా, అలా ఉంది పరిస్థితి. ఆయన పార్టీ నడపలేకపోతున్నాడు. పక్కన నడుపుదామన్నా సరే సామర్థ్యం పెంచుకోవాలి కదా. ఎలా గ్రాస్ రూట్ లెవెల్లో ఎప్పుడైనా క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలు ఎవరిని ఏర్పాటు చేసుకుంటేనే పార్టీ ముందుకెళ్తుంది. అది చేయడానికి అతను ఊళ్ళో ఉండట్లేదు, చేత కావట్లేదు. దీన్ని ఏం చేయాలి? మన వల్ల కాదరా బాబు అని చెప్పి ఓ బీజేపీకి ఇచ్చేద్దామన్నా, తెలుగుదేశంకి ఇచ్చామన్నా, మిగిలిన వాళ్ళందరూ చుట్టుపక్కల యాంటీనాలు పడుతుంది. ఆ విషయంలో చిరంజీవి గారిని మెచ్చుకోవాలి. ఇవాళ ఎవరితోనూ నేను డిస్కషన్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి సభకు నమస్కారం కల్పించి ఇచ్చాడు ఆయన.